8 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఈ లిస్ట్ లో వచ్చేసి అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి. థ్రిల్లర్ నుంచి ఎమోషనల్ డ్రామా వరకు, యాక్షన్ నుంచి కోడ్ డ్రామా వరకు అన్ని ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి తోపు ఉంటది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో 3 వెబ్ సిరీస్లు అండ్ రిమైనింగ్ అన్ని మూవీసే. సోలో లెవెలింగ్ సీజన్ 2 అండ్ నీజా ఇవి కూడా చూసేయండి. అవి ఇందులో చెప్పట్లేదు బికాస్ నేను ఇంకా చూడలేదు. అవి అంటే అవి నా వాచ్ లిస్ట్ లో ఉన్నాయి, కానీ చూడడం కుదరలేదు టైం లేక. ఒకవేళ మీరు చూడాలనుకుంటే అవి కూడా కవర్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. కిందనే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. నెంబర్ 8 చావా. ఈ మూవీ స్టార్టింగ్ హై ఇచ్చిద్ది, స్టార్టింగ్ హుక్ చేస్తుంది అనమాట. మళ్ళీ డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ ఫుల్ హై ఇచ్చిద్ది అనమాట. ఇక రిమైనింగ్ సినిమా అంతా పండబెట్టేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను అనుకున్న రేంజ్ లో అయితే మూవీ అస్సలు లేదు. స్టార్టింగ్ మళ్ళీ దాదాపు గంట వరకు ఎలాంటి హై లేకుండా, మంచి మంచి డైలాగ్స్ లేకుండా. బయోపిక్ అంటే డైలాగ్స్ ఇలా ఉండాలి, వాటితోటే సగం హై రావాలి. అది కూడా ఒక హిస్టారికల్ కింగ్ అయిన సంభాజ్ అయిన బయోపిక్ అంటే మినిమం ఉండాలి కదా. కానీ లేదు, ఆ స్టార్టింగ్ ఇచ్చిన హై మళ్ళీ దాదాపు చాలా సేపు తర్వాత సెకండ్ హాఫ్ లో 20 మినిట్స్ ఇచ్చింది అంతే. ఇక రిమైనింగ్ అంతా ఇంపాక్ట్ లేని డ్రామా అండ్ నరేషన్ తో, స్టోరీ టెల్లింగ్ తో ఇదంతా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో యావరేజ్ ఫీలింగ్ వచ్చింది మూవీ మీద. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఫ్యామిలీ వాచబులే, చూసేయండి. నెంబర్ 7 డబ్బా కార్టెల్. వన్ ఆఫ్ ద ఎపిక్ వెబ్ సిరీస్ అయిన బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ నుంచి మిక్స్ చేసి ఇంకొంత ఫిక్షన్ యాడ్ చేసి వీళ్ళ స్టైల్లో తీశారు. రియల్లీ తోప్ తీశారని చెప్పొచ్చు. ఆ రైటింగ్ గానీ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఫుల్ ఎంగేజ్ చేసింది. ఎండ్ వరకు స్క్రీన్ ప్లే ఎలా మెయింటైన్ చేశారంటే నెక్స్ట్ ఏమవుతుందని క్యూరియాసిటీ బిల్డ్ చేశారన్నమాట. కొన్ని చోట్ల అయితే ఫుల్ టెన్షన్ బిల్డ్ చేశారు. సిరీస్ లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు. ఆ క్యారెక్టర్స్ లైక్ అత్త క్యారెక్టర్, మాలా క్యారెక్టర్ అయినా చాలా బాగా డెవలప్ చేశారు. ప్రతి క్యారెక్టర్ సాలిడ్ కాన్ఫ్లిక్ట్ తో బిల్డ్ చేయడం వల్ల ఒక థ్రిల్లింగే కాకుండా డ్రామా కూడా సాలిడ్ గా బిల్డ్ అయింది. ప్లాట్ లైన్ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటది టైటిల్ లో. డబ్బా కార్టెల్ కాస్త డ్రగ్ కార్టెల్ గా ఎలా మారింది అనేది ఇందులో చూస్తారు. రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటది, కథలో క్యారెక్టర్ ఏదో ఉండాలి అని ఉండకుండా ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీలో ఏదో ఒకటి జరగాలి, స్టోరీకి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగాలి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రైటర్స్ ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ ఒకటి జ్యోతిక క్యారెక్టర్ ని ఆ రోల్ లో ఆమెను ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, బహుశా సెకండ్ సీజన్ లో ఉంటదేమో. ఈ సిరీస్ వచ్చేసి అస్సలు మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, వాచ్ ఇండివిజువల్లీ. నెంబర్ 6 ద చేజర్. ఈ మధ్య కాలంలో కొరియన్ మూవీస్ లో ఈ రేంజ్ ఎంగేజ్ చేసిన మూవీ అసలు చూసిందే లేదు. సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు ఫుల్ హుక్ చేసి పడేసింది. ఇది వచ్చేసి రియల్ స్టోరీ అంట. కొరియాలోని ఒక సీరియల్ కిల్లర్ 20 మందిని పైగా చంపి బొంద పెడతాడు. ఆ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ అయితే మామూలుగా రాయలేదు. కొరియన్ మూవీస్ అంటే తెలిసిందేగా, సైకోయిజం చూపించడంలో వాళ్ళు తోపు. ఎగ్జాక్ట్లీ ఇందులో కూడా సైకిజం సాలిడ్ గా చూపించారు. వీడికి మనుషుల కంటే సుత్తెలు, ఐరన్ వస్తువులు ఎక్కువ ఇష్టం. అసలు జాలే లేదు. చంపేటప్పుడు ప్రాణాలతో ఎందుకున్నావని అడుగుతాడు. అసలు కొన్ని సీన్సెస్ ఉన్నాయి, ఫుల్ డార్క్ రైటింగ్ తో మామూలుగా థ్రిల్ ఇవ్వలేదు. సినిమా ఎంగేజింగ్ గాను ఉంది, ఎమోషనల్ గాను ఉంది. రియల్ స్టోరీ కాబట్టి ప్రతిదీ షాకింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇంకా బాగుంది. సినిమాటోగ్రఫీ తోపుంది. మూవీ అయితే తెలుగులోనే ఉంది, ఎప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు మన తెలుగు వర్షన్ వచ్చింది. పాత సినిమే కానీ చాలా ఎంగేజింగ్ గా ఉంది. మూవీ అయితే ప్రైమ్ లో ఉంది, అస్సలు మిస్ అవద్దు. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. నెంబర్ 5 కాఫీర్. ఇది వచ్చేసి రియల్ స్టోరీ, మంచి సాలిడ్ రైటింగ్ తో, ఎగ్జిక్యూషన్ తో, తూపు స్క్రీన్ ప్లే తో దెబ్బకి బింజ్ వాచ్ చేసేలా ఉంటది. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ పాకిస్తాన్ ఉమెన్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ బార్డర్ లో ఎంటర్ అవుతుంది. ఆమెని మనోళ్ళు మిలిటెంట్ అనుకుంటారు, అంటే తీవ్రవాది అని. అలా అనుకుని జైల్లో వేస్తారు. మరి ఆమెను బయటికి తీసుకురావడానికి మన హీరో అయిన జర్నలిస్ట్ ఆమె ఇన్నోసెంట్ అని జస్టిస్ దగ్గర ఎలా నమ్మించాడు. ఆమె ఇంతకి బయటికి వచ్చిందా, వాళ్ళ దేశానికి వెళ్ళిందా లేదా అనేది మూవీ ప్లాట్. ఒక మంచి ప్లాట్ లైన్ తీసుకుని దాన్ని అంతే బాగా తీసి బ్యూటిఫుల్ సీన్సెస్ తో, ఫీల్ గుడ్ మూమెంట్స్ తో, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ తో ఫుల్ ఎంగేజ్ చేసింది మూవీ. ఆ కోర్ట్ సీన్సెస్ అయితే మాత్రం వాన్ ఎలా ఉంటది. కొన్ని అద్భుతమైన డైలాగ్స్ తో, లాజిక్స్ తో కోర్టులో తెగ్గొట్టారు కదా, మామూలుగా కాదు. నిజమేంటి అబద్ధం ఏంటి అనే దగ్గర చాలా హుక్ చేస్తుంది. ఇంకా సినిమా చాలా రసవత్తంగా ఉంటది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటది, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్ గా ఉంటది. మంచి ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మూవీ అయితే అసలు మిస్ అవద్దు, G5 లో ఉంది. ఫ్యామిలీ వాచబులే. నెంబర్ 4 సూపర్ బాయ్స్ ఆఫ్ మెలగాన్. ఇది వచ్చేసి ఒక స్మాల్ టౌన్ ఫిల్మ్ మేకర్ అయిన నాసిర్ షేక్ యొక్క ట్రూ స్టోరీ. అతని స్టోరీని బేసేసి తీశారు, బాగా తీశారు. మంచి రైటింగ్ తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్ తో, ఫీల్ గుడ్ మూమెంట్స్ తో ఎమోషనల్ అయ్యేలా చేశారు. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సినిమా తీయాలి అనుకుంటారు. సినిమా తీయడం అంత ఈజీ కాదు. మరి ఇంతకి తీసారా లేదా, ఏమైంది, తీస్తూ ఉంటే ఏమేమి జరిగాయి, వాళ్ళు తీసిన మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ ఎలా మారింది, ఇదంతా మూవీలో చూస్తారు. ఇందులో హైలైట్ ఏంటంటే మూవీ వెళ్లే కొద్ది గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. మంచి రైటింగ్ తో అలా లేస్తూ
లేస్తూనే ఉంటది. మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. 5 ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, బాండ్, ఇంట్రెస్టింగ్ సీన్సెస్, అపార్థాలు, ఈగో, సెల్ఫిష్, ఇవన్నీ మంచి సాలిడ్ సీన్సెస్ తో ఇంపాక్ట్ రైటింగ్ ఉండడం వల్ల ప్రతిదీ ఫీల్ అయ్యేలా ఉంటది. ఫ్రెండ్స్ మధ్య ఎలా గొడవలు వస్తాయో ఇదంతా చాలా రిలేటబుల్ రైటింగ్ తో చాలా బాగా తీశారు. మూవీ అయితే మిస్ అవద్దు, ప్రైమ్ లో ఉంది, ఫ్యామిలీ వాచబులే. నెంబర్ 3 రిచర్ సీజన్ 3. ఈ సీజన్ 3 వచ్చేసి ఇంతకన్నా ముందు తీసిన సీజన్స్ కంటే బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ వైజ్ గానీ, రైటింగ్ వైజ్ గానీ, స్క్రీన్ ప్లే వైజ్ గానీ, అండ్ మెయిన్ గా థ్రిల్లింగ్ వైజ్ గానీ ఒక 10 రేట్లు ఎక్కువ ఇచ్చారు. టోటల్ 8 ఎపిసోడ్స్. ప్రైమ్ వీడియోలో సిరీస్ లో సబ్ ప్లాట్స్ ఉంటాయి. స్టార్ట్ అవ్వడమే ఒక పిల్లాన్ని సేవ్ చేయడంతో స్టార్ట్ అవుద్ది. ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకు అతని ఫాదర్ రిచర్డ్ ని సెక్యూరిటీ గార్డ్ గా పెట్టుకుంటాడు. తర్వాత ఇంకోటి, అది మీరు సిరీస్ లోనే చూస్తారు. ఇంట్రెస్టింగ్ నేరేషన్ అండ్ స్క్రీన్ ప్లే తో ఫుల్ ఎంగేజ్ చేస్తుంది. సిరీస్ లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, మంచి హై ఇస్తుంది. ఈ సీజన్ 3 వచ్చేసి డైరెక్ట్ చూసేయచ్చు, అంటే స్టాండ్ అలోన్ సీక్వెల్ అన్నమాట. 1 చూసి 2 చూసి ఇది చూడాలంటే కాదు, అవసరం లేదు, డైరెక్ట్ ఇదే చూసేయచ్చు. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, బూతులు ఉన్నాయి. ఈ సిరీస్ అయితే ప్రైమ్ లో ఉంది, ఆల్ ఎపిసోడ్స్ తెలుగులోనే ఉంది, మిస్ అవద్దు. నెంబర్ 2 కోట్. ఆ రైటింగ్ కి, స్క్రీన్ ప్లే కి, ఎగ్జిక్యూషన్ కి, మెయిన్ గా మంగపతి క్యారెక్టర్ కి సూపర్ అనిపిస్తుంది మూవీ. ప్రతి సీన్ కూడా చాలా సాలిడ్ గా ఉంటది. స్టార్ట్ టు ఎండ్ వరకు స్క్రీన్ ప్లే ఎంత సాలిడ్ గా ఉంటది అంటే రసవత్తంగా ఉంటది. పాక్సో కేసుని దాన్ని కోర్టులో ఎలా తెగ్గొడతారంటే తోపు లాంటి డైలాగ్స్ తో, చిన్న చిన్న డీటెయిలింగ్ తో, మాటలు తూటాలా ఉంది అంటామే, ఎగ్జాక్ట్లీ కోర్టులో అలాగే ఉంటది. అసలు సినిమా ఎక్కడ కూడా తగ్గదు, సీన్ బై సీన్ గ్రాఫ్ లేస్తూనే ఉంటది. పాక్సో కేసు ఏంటి, అది ఎంత డేంజర్ అనేది చాలా డీటెయిలింగ్ గా చెప్పారు. ట్రోలీ థియరీ కానీ, కాండం కొంటే కాదు సెక్స్ జరిగితేనే క్రైమ్ అనే డైలాగ్ గానీ, ఇదంతా ఎలా ఉంటదంటే ఇంత ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే ఎలా రాసారనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. ఇక ఎగ్జిక్యూషన్ ఉంటది, దుమ్ము లేచిపోయింది. సినిమా ఆల్రెడీ అందరూ చూసేసే ఉంటారు. మూవీ అయితే రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్ లో. ఫ్యామిలీ వాచబులే, చూసేయండి. నెంబర్ 1 ద డే ఆఫ్ ద జాకల్. తెలుగులో ఉంది. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎపిసోడే అలా హుక్ చేస్తుంది. ఇక తర్వాత గ్రిప్పింగ్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే తో రసవత్తంగా ఉండి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళుద్ది. నేనైతే బింజ్ వాచ్ చేసే సిరీస్ వెళ్తుంటే మంచి పేసింగ్ తో వెళ్ళడం వల్ల, పైగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్ తో అసలు టైమే తెలియలేదు. తర్వాత ఏమవుద్ది అని సస్పెన్స్ బిల్డ్ చేశారు. మనోడు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు అనుకో, ప్రపంచం తలకిందులైనా అది చేసి తీరుతాడంతే. ఆ స్నైపర్ షాట్స్ ఉన్నాయి, అసలు అక్కడే హుక్ చేసింది. నేను అక్కడే హుక్ అయ్యా. హీరో ఒక స్నైపర్ కిల్లర్, కాంట్రాక్ట్ కిల్లర్. మరి అతను నిజంగానే కాంట్రాక్ట్ కిల్లరేనా? సరే, ఇంతకీ అతను ఎలా పట్టుకున్నారా లేదా అనేది సిరీస్ ఒక ప్లాట్. ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ లాంటిది. ఫుల్ గ్రిప్పింగ్ గా తీశారు. ఎన్నో షాక్లు, జలకులు పడుతూ ఉంటాయి మధ్యలో. మెయిన్ గా స్క్రీన్ ప్లే చాలా డీటెయిలింగ్ గా రాసుకున్నారు. లైక్ సూట్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ఫుల్ రసవత్తంగా ఉంది. ప్రతి లైన్ కూడా ఫుల్ డీటెయిలింగ్ గా ఇన్వెస్టిగేట్ చేశారు. కొన్ని అయితే ఈ థాట్ నాకెందుకు రాలేదనిపించింది, అంటే అంత డీటెయిలింగ్ గా వెళ్లారన్నమాట. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు. సిరీస్ అయితే జియో స్టార్ లో ఉంది, అస్సలు మిస్ అవద్దు. సో మరి ఇది రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ గురించి. మరి ఈ లిస్ట్ లో మీకు ఏది నచ్చిందనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.